నమస్తే వెల్కమ్ టు కెరియర్ ప్లస్ నేను శివాని ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సెస్ ని అందిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీసీఏ, ఎంసీఏ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తుంది. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. సో కేఎల్ మేనేజ్మెంట్, హ్యుమానిటీ సైన్స్ ద్వారా అందిస్తున్న కోర్సెస్, వాటి ప్రత్యేకతలు, బీసీఏ కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ యూనివర్సిటీ బీసీఏ విభాగ అధిపతి డాక్టర్ భగవాన్ గారు అందిస్తారు. నమస్తే సార్. నమస్తే అండి. డిగ్రీ ద్వారా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పొందాలనుకునే విద్యార్థులకు ఎటువంటి కోర్సెస్ ని సజెస్ట్ చేస్తారు మీరు? ముఖ్యంగా బీసీఏ కోర్స్ ఉందండి మా దగ్గర, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్. ఈ కోర్సు డ్యూరేషన్ 3 years అండి. ఈ కోర్సులో మేము 4 స్పెషలైజేషన్ అందిస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సైన్స్ అండి. సో ఈ బీసీఏ కోర్స్ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో మంచి ప్యాకేజెస్తో ప్లేస్మెంట్స్ని సాధించడం జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే బీసీఏ కోర్స్ని ఇప్పుడు ఏఐసిటి అని ఒక సాంకేతిక విద్యామండలి ఒకటి ఉంది మనకి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ఏఐసిటి ఆఫర్ చేసే కోర్సే బీసీఏ అన్నమాట. ఎవరైతే ఈ బీసీఏ కోర్సుని చదువుతారో వాళ్ళకి ఏఐసిటి ఇచ్చిన గైడ్లైన్స్ ద్వారా, అలాగే మేము న్యూ ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఉంది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చే గైడ్లైన్స్ అన్నిటిని కూడా మేము ఈ యొక్క బీసీఏ కోర్సులో మేము ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా స్టూడెంట్స్కి మంచి స్కిల్లింగ్స్తో పాటు డిఫరెంట్ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ని ఈ అకాడమిక్ కరికులంలో మేము ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా స్టూడెంట్స్ గ్లోబల్ లెవెల్లో కాంపిటీషన్స్లో పాల్గొంటూ అనేక టాప్ ఎంఎన్సీస్తో హై ప్యాకేజెస్తో మా పిల్లలు ప్లేస్మెంట్స్ని సాధిస్తున్నారు అనమాట. ఈ సంవత్సరం కూడా, ఈ విద్యా సంవత్సరంలో మా స్టూడెంట్స్ అందరూ కూడా ఫైనల్ ఇయర్ బీసీఏ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉన్న ప్రతి స్టూడెంటు కూడా 2 లేక 3 కంపెనీస్లో జాబ్స్ని ఆల్రెడీ పొందడం జరిగింది. టాప్ ఎంఎన్సీస్ లైక్ యాసెంచర్, డెలాయిట్, కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్, సిటిఎస్, అలాగే విప్రో, డెలాయిట్, నెక్స్ట్ అలాగే క్యాప్జెమిని, నెక్స్ట్ విప్రో, ఇలా ప్రతి మైక్రోల్యాండ్, ఇలా టాప్ ఎంఎన్సీస్లో మా పిల్లలు ఈ యొక్క ప్లేస్మెంట్స్ని సాధించడం అనే దానికి కారణం ఏంటిదంటే మా డిపార్ట్మెంటు, యూనివర్సిటీ తరపు నుంచి మా డిపార్ట్మెంటు స్టూడెంట్స్కి ఇచ్చే ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనేది చాలా అకాడమిక్ స్టాండర్డ్స్తో పాటు వివిధ గ్లోబల్ సర్టిఫికేషన్స్ కూడా స్టూడెంట్స్తో చేయించడం వలన మా స్టూడెంట్స్ ఇలా టాప్ ఎంఎన్సీస్లో హై ప్యాకేజెస్తో ఈ యొక్క జాబ్స్ని వాళ్ళు సాధిస్తున్నారు అన్నమాట. ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏంటంటే, జనరల్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిందండి. ఇందులో ఏంటిదంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మా దగ్గర ఒక బీసీఏ స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు అతనుకున్న ఫస్ట్ ఇయర్ అతను కంప్లీట్ అవగానే తనకి ఏదో ఒక పర్సనల్ రీజన్స్తో తన కోర్సును కంటిన్యూ చేయలేనప్పుడు మేము అతనికి సర్టిఫికేట్ కింద ఇచ్చేస్తాం, ఒక సర్టిఫికేషన్ ఇచ్చేస్తాం అనమాట. సో అంటే ఫస్ట్ ఇయర్లోనే అతను మళ్ళీ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అంటాం అనమాట. అకార్డింగ్ టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవగానే అతను సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఫస్ట్ ఇయర్తోనే అతను ఒక సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు మా దగ్గర నుంచి. తద్వారా అతను ఎక్కడైనా కంపెనీలో లేదా బయట ఎక్కడైనా సరే తనకున్న ఆ నాలెడ్జ్తోనే ఆ ఫస్ట్ ఇయర్ అవగానే తను జాబ్స్ చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడన్నా తర్వాత మళ్ళీ తనకు చదవాలి అనిపించుకున్నప్పుడు అతను మళ్ళీ వచ్చి సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఒక స్టూడెంట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవగానే వెళ్ళిపోవాలి అనుకుంటే మేము న్యూ ఎడ్యుకేషన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అతనికి డిప్లొమా సర్టిఫికేట్ని ఇస్తామన్నమాట. అలాగే ఆ డిప్లొమా సర్టిఫికేట్తో కూడా అతను ఆ జాబ్ని బయట తనకు తగిన విధంగా, ఆ స్కిల్స్కి, ఆ నైపుణ్యానికి తగిన విధంగా అతను జాబ్ని తను సంపాదించుకోవచ్చు. అలాగే ఇక 3 years, అలాగే మా దగ్గర బీసీఏ హానర్స్ డిగ్రీ కూడా ఉందన్నమాట. అంటే బీసీఏ 4 years కూడా మా దగ్గర మేము ఆఫర్ చేస్తున్నాము. ఈ 4 స్పెషలైజేషన్స్ ఏవైతే ఇందాక చెప్పానో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్,
అలాగే క్లౌడ్ కంప్యూటింగు, సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ ఏంటిదంటే మేము ఈ యొక్క స్పెషలైజేషన్స్ని మేము స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నప్పుడు సహజంగా ఏంటిదంటే మేము మా అకాడమిక్ స్ట్రక్చర్ని డిజైన్ చేసేటప్పుడు మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. బోర్డ్ ఆఫ్ స్టడీస్ ద్వారా మేము ఫీడ్బ్యాక్, మాకు ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మెంబర్స్ ఎవరు ఉంటారంటే అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అలాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మెంబర్స్ అందరూ అందులో మనకి మిక్స్ అయి ఉంటారనమాట. ఈ మెంబర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా, అలాగే మా అల్యూమినీ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. అంటే ఒక ప్రతి సంవత్సరము కూడా బీసీఏకి సంబంధించినటువంటి కోర్సుని, అలాగే ఎంసీఏకి సంబంధించినటువంటి యొక్క కోర్సుని డిజైన్ చేసేటప్పుడు మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ యొక్క కాంటెంపరీ రిక్వైర్మెంట్స్ని కన్సిడర్ చేస్తామన్నమాట. ఈ కాంటెంపరీ రిక్వైర్మెంట్స్ అంటే ఒక కంపెనీకి వచ్చే నియర్ బై ఫ్యూచర్లో ఒక 3-4 ఇయర్స్లో ఏవైతే ప్రాజెక్ట్స్ వస్తాయో, వాళ్ళకి ఏవైతే స్కిల్స్ అవసరం అవుతాయో అవన్నీ ముందుగానే మేము ట్రాక్ చేసుకుని మా యొక్క కోర్సుని డిజైన్ చేసి ఆ కోర్సుని హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో మా స్టూడెంట్స్కి అందులో ట్రైనింగ్ ఇప్పిస్తుంటాం అనమాట. అలాగే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాము. తద్వారా ఏంటంటే స్టూడెంట్ వాడు ఫైనల్ ఇయర్లోకి రాగానే అతను ఆ యొక్క టాప్ ఎంఎన్సీస్లో మంచి ప్యాకేజెస్తో జాబ్స్ని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. మా దగ్గర ఉన్న యొక్క ఈ స్పెషలైజేషన్స్లో ఏంటంటే ప్రతి స్టూడెంటు కూడా ప్రతి సంవత్సరము మన అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవగానే అతను ఇంటర్న్షిప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీకి వెళ్ళి అక్కడ 2 months స్టే చేసి ఆ కంపెనీలో వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క వర్క్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ మనకి వస్తారనమాట. ఆ ఇంటర్న్షిప్ ఆధారంగానే తద్వారా ఆ స్టూడెంట్ ఆ యొక్క కంపెనీలో ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతోంది. మా స్టూడెంట్స్ చాలామంది బీసీఏ స్టూడెంట్స్ ఫారిన్ కంపెనీస్ కూడా సెలెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క గ్లోబల్ స్టాండర్డ్స్ని ఏవైతే యునైటెడ్ నేషన్స్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పెట్టిందో, అలాగే ఈ యొక్క కాంటెంపరీ రిక్వైర్మెంట్స్ని మనకి వాళ్ళు స్పెసిఫై చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము మా యొక్క అకాడమిక్ కరికులంలో మేము ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా మా స్టూడెంట్స్ గ్లోబల్లీ కాంపిటేటివ్గా వాళ్ళు ఎదుగుతూ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ని మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతోంది మా డిపార్ట్మెంట్ బీసీఏ ద్వారా. అలాగే ఇక ఈ బీసీఏ కోర్సులకు వచ్చేసరికి ఏంటంటే మాకు మాకు యూనివర్సిటీ లెవెల్లోనే సెంట్రల్ లెవెల్లో మాకు అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ఉందన్నమాట. ఈ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా మా స్టూడెంట్స్ కొంతమంది ఇలా సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, కొంతమంది వాళ్ళే ఒక సంస్థని స్థాపిస్తుంటారు. అంటే స్టార్టప్స్ అని వినే ఉంటారు మీరు, ఇంక్యుబేషన్ సెంటర్స్ అనమాట. అంటే ఈ స్టార్టప్స్ ద్వారా ఏంటంటే వాళ్ళే స్టూడెంట్సే వాళ్ళే ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేసి వాళ్ళే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటారు. అలాగే సొసైటల్గా ఏదన్నా రెలవెన్స్ ఉన్నప్పుడు ఏదన్నా నియర్ బై విలేజెస్కి తిరిగి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అక్కడ విలేజ్ పీపుల్కి ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ క్యాంపస్కి తిరిగి వచ్చి ఆ ప్రాబ్లమ్స్ని అక్కడ రీసెర్చ్ చేసి వాళ్ళే సొల్యూషన్స్ని మళ్ళీ తయారు చేసి ఆ విలేజ్ పీపుల్కి అడాప్ట్ చేస్తుంటారు. ఇలా జరగటం ద్వారా ఏంటంటే స్టూడెంట్ అనేవాడు బీసీఏ చదివినంత మాత్రాన ఒక సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాదు. మేము ఇచ్చే ఈ గ్లోబల్ లీడర్షిప్ స్కిల్స్ ద్వారా, లీడర్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ ద్వారా స్టూడెంట్ తాను స్వశక్తితో కూడా తను సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేసి తనే కొంతమందికి ఉపాధిని కలిగించే విధంగా కూడా మా దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికీ తయారవటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతోమంది మా స్టూడెంట్స్కి కూడా జాబ్స్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇది మా బీసీఏ కోర్స్ యొక్క స్పెషాలిటీ అండి క్యాంపస్లో. అలాగే ఇక ఈ స్పెషలైజేషన్స్ ఏంటంటే ఉన్న ప్రతి స్పెషలైజేషన్లో కూడా మాకున్న హై క్వాలిటీ ఫ్యాకల్టీతో స్టూడెంట్స్ని ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తుంటారు. సో గ్లోబల్ సర్టిఫికేషన్స్ అంటే ఏంటంటే మనకి నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉందన్నమాట. ఈ సంస్థ ఏం చేస్తుందంటే కొన్ని NSQF లెవెల్స్ని పెట్టింది. అంటే సర్టిఫికేషన్ చేస్తే వాళ్ళకి ఈ స్కిల్ ఉన్నట్టని అవి నిర్ధారణ చేస్తుంది అనమాట ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఈ NSQF లెవెల్స్ ద్వారా మా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళ యొక్క స్పెషలైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఏఐకి సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేషన్స్ చేస్తుంటారు. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో మా పిల్లలు గూగుల్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అని, అలాగే గూగుల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని, ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ ద్వారా ప్రతి స్పెషలైజేషన్లో అనేక లెవెల్
లెవెల్స్తో ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్స్తో సర్టిఫికేషన్స్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది అప్గ్రేడ్ అవ్వటం వల్ల కంపెనీసే వాళ్ళకి డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఇలా ప్రతి సంవత్సరము కూడా మేము మా యొక్క కోర్సు సిలబస్ని రివైజ్ చేస్తుంటాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న సాఫ్ట్వేర్ నెక్స్ట్ ఇయర్కి అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే కొత్త సాఫ్ట్వేర్లు మళ్ళీ ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీలోకి వస్తుంటాయి. వీటికి అనుగుణంగా మా స్టూడెంట్స్ని మేము ఎప్పటికప్పుడు రెడీ చేయడం ద్వారా మా స్టూడెంట్స్ ఇక్కడే కాదు, నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్తో కూడా మా స్టూడెంట్స్ సాధించడం అనేది మా యూనివర్సిటీ, మా డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనంగా నేను చెబుతున్నాను. బీసీఏకి సంబంధించిన స్పెషలైజేషన్ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఎంసీఏలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈ కోర్సుల కోసం కేఎల్ విద్యా సంస్థని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? బీసీఏ అవ్వచ్చు, ఎంసీఏ అవ్వచ్చు, నేను స్ట్రాంగ్గా రికమెండ్ ఎందుకు చేస్తానంటే మా డిపార్ట్మెంటు అలాగే మా యూనివర్సిటీలో మేము ఇక్కడ ఫాలో అయ్యే అకాడమిక్ కల్చర్ అనేది చాలా స్ట్రాంగ్ లెవెల్లో ఉంటుందండి. ఇక్కడ ఎంసీఏకి వచ్చేసరికి ఏంటంటే ఈ 4 ఏవైతే బీసీఏలో 4 స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నామో, మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ యొక్క మాస్టర్స్ లెవెల్లో ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ ఉండటం వల్ల, ఈ యొక్క మాస్టర్స్ లెవెల్లో ఈ కోర్సుని చదవటం వల్ల స్టూడెంట్స్కి ఏంటిదంటే కంపెనీస్ హై ప్యాకేజెస్ ఇస్తాయండి. మీకు మా స్టూడెంట్స్కి మేము ఫారిన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ అని ఉందండి మా యూనివర్సిటీలో. ఈ ఫారిన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ ఎవరైతే గ్లోబల్ లెవెల్ ప్లేస్మెంట్స్కి వెళ్ళాలనుకుంటారో ఫారిన్ కంపెనీస్కి జర్మన్ లాంగ్వేజ్, అలాగే ఫ్రెంచ్ లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్ 30కి పైగా ఫారిన్ లాంగ్వేజెస్ని మేము మా స్టూడెంట్స్కి మేము ఇవ్వటం ద్వారా వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ జర్మన్ లాంగ్వేజ్ జర్మన్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ హ్యూమన్ రెసోకియాలో 34 lakhs ప్యాకేజెస్తో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. అంటే సహజంగా ఎంసీఏ చదవటం ద్వారా ఏమవుతుందంటే మామూలు ఆర్డినరీ ప్యాకేజెస్తో సెలెక్ట్ అవుతుంటారు. ఇలా మేము అడిషనల్ స్కిల్లింగ్ అంటే ఫారిన్ లాంగ్వేజెస్ని కూడా స్టూడెంట్స్కి మేము వాళ్ళకి కరికులంలో యాడ్ చేయడం ద్వారా వారు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ని సాధించి మంచి ప్యాకేజెస్తో మంచి కంపెనీస్లో వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తున్నారంటే అది నిజంగా మరి వాళ్ళ యొక్క కమ్యూనిటీ అనేది ఎంతో చాలా స్ట్రాంగ్ ఎకనామిక్ ఫోరం కింద తయారవుతుందని మా సంస్థ యొక్క అభిమతం అన్నమాట. బీసీఏ కోర్స్ చదవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అండ్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతే ఇంటర్న్షిప్ని క్రాక్ చేయొచ్చు అండ్ అలాగే ప్లేస్మెంట్స్ని క్రాక్ చేయొచ్చు అంటారు స్టూడెంట్స్? బీసీఏ కోర్సుని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్ బీసీఏ చదవాలి అనుకున్నప్పుడు సహజంగా ఏంటంటే బీసీఏ 3 years అవ్వటం వల్ల త్వరగా డిగ్రీ అనేది అయిపోతుందండి 3 yearsలో. అయితే వాళ్ళు ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఆ ఎడ్యుకేషనల్ సంస్థ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అలాగే అందులో ఇంతకుముందు చదువుకున్న పిల్లలకు ఎలాంటి ఉద్యోగాలు వచ్చినాయి, అలాగే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క విద్యార్హతలు అవి వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్లేస్మెంట్ కంపెనీస్ తరచుగా యొక్క విద్యా సంస్థలని వాళ్ళు తీసుకొస్తున్నారు, ఎలాంటి జాబ్స్ స్టూడెంట్స్ని అక్కడ సాధిస్తున్నారు, అలాగే విద్యార్థులకి ఎటువంటి అడిషనల్ ప్రోగ్రామింగ్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు మేము అనుకోండి మా దగ్గర బీసీఏని ఎందుకు మేము స్ట్రాంగ్గా చెప్పగలుగుతామంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్కిల్లింగ్ అనే ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తామండి. స్కిల్లింగ్ అనే కాంపొనెంట్ ఉంటుందండి మా సబ్జెక్ట్లో. ఆ స్కిల్లింగ్ అనే కాంపొనెంట్ ద్వారా వీ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ అకాడమిక్స్ అండ్ ఇండస్ట్రీ అండి. సహజంగా ఏంటంటే ఇప్పుడు అకాడమిక్స్లో ఏదైతే వీళ్ళు నేర్చుకుంటారో ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ని ప్రాక్టికల్స్లో మళ్ళీ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ ప్రాక్టీసింగ్ అనేది మ్యాక్సిమం పర్ వీక్ వచ్చేసరికి 2 గంటలో లేదా 4 గంటలో చేస్తారు. మేమేం చేస్తామంటే ఈ ప్రాక్టికల్ని ఇంకా మేము హై లెవెల్లో ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఎక్కువ లాజికల్ క్వశ్చన్స్ ఇచ్చి ఎక్కువ వర్కౌట్లు చేపిస్తుంటాము. అది స్కిల్లింగ్ అనే కాంపొనెంట్ ద్వారా. ఈ స్కిల్లింగ్ అనే కాంపొనెంట్ కనీసం 4 hours ఉంటుందండి ఒక్కొక్క సబ్జెక్ట్లో పర్ వీక్ వచ్చి. ఇలా ఎక్కువ గంటలు ఒక సబ్జెక్ట్ మీద వీళ్ళు స్కిల్లింగ్ని గెయిన్ చేయడం ద్వారా వీళ్ళ స్టూడెంట్లు ఏమవుతారంటే ఇండస్ట్రీ రెడీ స్టూడెంట్స్గా తయారవుతున్నారు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి. అలాగే అందుకే మా స్టూడెంట్స్ కొంతమంది సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే కూడా ప్లేస్మెంట్స్ సాధిస్తున్నారంటే ఏదైతే ఫస్ట్ సెమిస్టర్ నుంచి మేము ఈ స్కిల్లింగ్ అనే యొక్క కాంపొనెంట్ని స్టూడెంట్కి స్ట్రాంగ్గా మేము నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మా స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా గ్లోబల్లీ కాంపిటేటివ్గా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ని వాళ్ళు సాధించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఈ స్కిల్లింగ్ ఎడిషన్తో పాటు మేము
స్టూడెంట్కి ఈ సొసైటీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తామండి. ఎలాగంటే త్రూ ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి అని ఉన్నాయి మనకి. ఈ ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీము, అలాగే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని ఉంది. సో ఈ ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ద్వారా స్టూడెంట్లో ఏం చేస్తామంటే మేము సొసైటీ రిలవెన్స్ని కూడా వాళ్ళకి మేము అడాప్ట్ చేస్తాం అనమాట. ఎలా అంటే వాళ్ళు స్టూడెంట్ అనేవాడు ఒక సోషల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారవ్వాలనేది మా యూనివర్సిటీ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క అభిమతం అండి. తద్వారా ఏంటిదంటే ఈ స్టూడెంట్స్ కొంతమంది స్టూడెంట్స్ విలేజెస్లో స్టే చేస్తుంటారు అనమాట. ఇంటర్న్షిప్ టైంలో కావచ్చు, సెమిస్టర్ బ్రేక్ టైంలో ఈ విలేజెస్లో వాళ్ళు స్టే చేసి అక్కడ విలేజ్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ని వీళ్ళు అబ్జర్వ్ చేసి అక్కడ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా మళ్ళీ ఒకసారి వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి వెనక్కి వచ్చి క్యాంపస్లో కూర్చుని ఫ్యాకల్టీతో వాళ్ళు డిస్కస్ చేసి రీసెర్చ్ని దాని మీద వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్గా ఒక సొల్యూషన్ వాళ్ళకి అడాప్ట్ చేస్తుంటారు. ఇలా ఆల్రెడీ మేము మా యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న విలేజెస్లో మా స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెలవెంట్గా సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకనే మా స్టూడెంట్స్ అనేవాళ్ళు బీసీఏ చదివిన ఎంసీఏ చదివిన మా దగ్గర వాళ్ళని ఒక ఆల్రౌండ్ స్టూడెంట్గా మేము ఎప్పుడూ కూడా మేము పిలుస్తుంటాం అనమాట. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది ఇక్కడ కుదురుతుందండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ మేము అలాగే స్పోర్ట్స్ ఉంటాయండి మా దగ్గర. కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ కూడా మా దగ్గర స్ట్రాంగ్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు. ఎలా అంటే మా దగ్గర ఉన్న బీసీఏ స్టూడెంట్స్ కావచ్చు, ఎంసీఏ స్టూడెంట్స్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్స్ని, బ్రాంజ్ మెడల్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే పవర్ లిఫ్టింగ్లో తీసుకొచ్చారు. అలాగే ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ని కూడా మేము సొసైటీకి ఇవ్వడం జరిగింది మా బీసీఏ స్టూడెంట్ని. ఇలా ఓవరాల్గా ఒక స్టూడెంట్కి ఏదైతే వాడికి ప్యాషనేట్ అనేది ఉంటుందో, వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని మేము క్యాప్చర్ చేసి ఫస్ట్ ఇయర్లోనే మేము ఆ స్టూడెంట్ని థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అతని యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ని మేము అచీవ్ అయ్యేలాగా మా ఫ్యాకల్టీ అంతా కూడా ఆ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు స్టూడెంట్స్ గురించి చెప్పడం జరిగింది, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతే మంచిదని చెప్పడం జరిగింది. కానీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ కానీ ప్లేస్మెంట్స్ కానీ క్రాక్ చేయాలంటే ఫ్యాకల్టీ రోల్ చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. సో ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవుతారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఫ్యాకల్టీకి ఏంటంటే మా దగ్గర అందరూ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారండి. అలాగే ఈ ఫ్యాకల్టీకి ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా సెమిస్టర్ అయిపోగానే మేము ఇండస్ట్రీ పర్సన్స్తో ట్రైనింగ్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటామండి. అంటే వర్క్షాప్స్, సెమినార్స్, అలాగే ఎఫ్డిఫీస్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము. ఏవైతే ఇండస్ట్రీలో టెక్నాలజీస్, సాఫ్ట్వేర్స్ ఎట్ ప్రజెంట్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో, అలాగే నియర్ బై ఫ్యూచర్లో ఒక కంపెనీకి ఏవైతే సాఫ్ట్వేర్స్ కావాలని వాళ్ళు చెప్తారో అవన్నీ కూడా మేము వాళ్ళతో ఆ ఇండస్ట్రీ మా డిపార్ట్మెంట్కి, మా కాలేజీకి ఉన్న అసోసియేషన్ ద్వారా ఆ కంపెనీస్తో మేము టైఅప్ అయి ఉంటాము. ఆ కంపెనీస్లో ఉన్న ఎక్స్పర్ట్స్తో మా ఫ్యాకల్టీకి మేము కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇప్పిస్తుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జావా ఫుల్ స్టాక్ అని ఒకటి ఉంది మా దగ్గర సబ్జెక్టు. ఈ ఫుల్ స్టాక్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా మోస్ట్ వాంటెడ్ టెక్నాలజీ అండి, మోస్ట్ వాంటెడ్ డొమైన్ కూడా. ఈ యొక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో మా ఫ్యాకల్టీ 50% ఫ్యాకల్టీ ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారండి. వాళ్ళే ఆ సబ్జెక్ట్ని టీచ్ చేస్తూ ఉంటారు మా స్టూడెంట్స్కి. సో తద్వారా రేపు ప్లేస్మెంట్ కంపెనీలు వచ్చినప్పుడు ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కావాలని కంపెనీస్ అడిగారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా ప్లేస్మెంట్ని క్రాక్ చేయడం జరుగుతుంది. సహజంగా ఏ కంపెనీస్కి అయితే ఏవైతే ఫ్యూచర్ రిక్వైర్మెంట్ టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ కూడా ముందే మేము కరికులంలో ఇలా డిప్లాయ్ చేసేసుకుని మా ఫ్యాకల్టీని ముందుగానే ట్రైన్ చేసేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మా ఫ్యాకల్టీతో మళ్ళీ ఏం చేస్తాం, ఆ కోర్సెస్ని మేము మా స్టూడెంట్స్కి మేము నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఫ్యాకల్టీ అందరూ కూడా ట్రైనింగ్ అవుతూ వాళ్ళు మళ్ళీ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేషన్ చేస్తారండి. జనరల్గా 2 to 3 months మా ఫ్యాకల్టీ ట్రైనింగ్ అయిన తర్వాత మేము వాళ్ళకు టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ కంప్లీట్ చేసుకుని సర్టిఫికేషన్ సబ్మిట్ చేస్తుంటారు. దాని ద్వారా మేము ఫ్యాకల్టీకి కూడా మేము అడిషనల్ ఇన్సెంటివ్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంకరేజ్మెంట్ అనేది హై లెవెల్లో ఉంటుందండి ఫ్యాకల్టీకి. ఈ యొక్క సర్టిఫికేషన్స్ వేసిన వాళ్ళతోనే మేము స్టూడెంట్ని కూడా ట్రైనింగ్ చేపిస్తుంటాము. అలాగే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన స్టూడెంట్కే మేము ప్లేస్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామండి. ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే మేము
మేము అసోసియేట్ అయి ఉన్నామో కంపెనీస్తో, ఆ ఇండస్ట్రీ పీపులే వచ్చి మా స్టూడెంట్స్ని ప్లేస్మెంట్స్లో ట్రైన్ చేస్తుంటారు. తద్వారా ఏంటంటే ఏదైతే గ్యాప్ అనేది అకాడమిక్స్కిను ఈ ప్లేస్మెంట్ ఈ యొక్క ఇండస్ట్రీస్కి ఉందో, ఐటీ ఇండస్ట్రీస్కి, ఆ గ్యాప్ అనేది దాన్ని మేము ఎలిమినేట్ చేయగలుగుతున్నాం అన్నమాట. డిగ్రీ విషయానికి వస్తే ప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో బీసీఏ కోర్స్ ద్వారా ఎలాంటి ప్లేస్మెంట్ అవకాశాలు స్టూడెంట్స్కి వస్తుంది అండ్ బీసీఏ కోర్స్కి ఫ్యూచర్లో ఎలాంటి స్కోప్ ఉందని చెప్తారు? ప్రధానంగా ఐటీకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బీసీఏ కోర్స్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు కొంతమంది, మా స్టూడెంట్స్ కొంతమంది ఐసిఐసిఐ బ్యాంకు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. అంటే బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళొచ్చు, అలాగే ఇండస్ట్రీ ఐటీ రంగంలోకి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు, అలాగే కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్తుంటారు, అలాగే కొంతమంది ఇంకా మనకు వచ్చేసరికి ఈ హెల్త్ డొమైన్లోకి వెళ్తుంటారండి, హెల్త్ కేర్లోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున వచ్చే కంపెనీస్ కూడా అన్ని 90% సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తుంటాయండి బీసీఏ వాళ్ళకి. ఎందుకంటే ఇది ప్యూర్లీ టెక్నికల్ కోర్సు నౌ ఆఫరింగ్ బై ది ఏఐసిటి. సో ఎక్కువగా 90% ఎక్కువగా ఐటీ జాబ్సే ఉంటాయండి. ఈ 10% కూడా మనం ఈ బ్యాంకింగ్ సెక్టార్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉంటాయండి కొన్ని, వాటికి వెళ్ళొచ్చు. అలాగే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా కొంతమంది వెళ్తున్నారు, అలాగే ఇంకా పర్యాటక రంగంలోకి వెళ్ళొచ్చు, అలాగే ఇంకా ఈ బ్యాంకింగ్ సైడ్ అగ్రికల్చర్కి వెళ్ళే వాళ్ళు, అగ్రికల్చర్ సైడ్ వెళ్ళే వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు. అలాగే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మేము మా స్టూడెంట్స్ని రెడీ చేస్తుంటాము. అంటే బ్యాంక్ జాబ్స్ కావచ్చు, లేకపోతే రైల్వే జాబ్స్ కావచ్చు. ఈ డిగ్రీ కోర్స్ అనేది సహజంగా బీసీఏ అనేది డిగ్రీ కోర్స్ కాబట్టి అన్ని రంగాల్లోనూ స్టూడెంట్స్కి యొక్క ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. సో కేఎల్ యూనివర్సిటీలో అందిస్తున్న బీసీఏ, ఎంసీఏ కోర్సెస్కి సంబంధించి ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్ అండ్ వాటి ఇంపార్టెన్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.